తిరుమలలో కంపార్ట్మెంట్ లోపల కూడా చోరీ చేస్తారా? ఇది మొట్టమొదటిసారి వింటున్నా. శ్రీవారి సరస్సు దర్శనానికి వెళ్తున్న ఒక వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి ఆమె తాళిబొట్టును చోరీ చేసిన మహిళను తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ ఎస్ఐ చలపతి తెలిపిన వివరాల మేరకు తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వెనక నివసిస్తున్న తిరుపతి రాధాకృష్ణ విజయ 63 ఏళ్ల మహిళ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనార్థం ఈ నెల 2న తిరుమలకి చేరుకుని సర్వదర్శనార్థం క్యూ లైన్లోకి వెళ్ళింది. తోటి భక్తురాలుగా విజయం నమ్మిస్తూ ఓ మహిళ పరిచయం చేసుకుంది. 3వ తేదీ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని కంపార్ట్మెంట్ నెంబర్ 20లో ఆ మహిళ విజయ్కి మత్తు మాత్రని కలిపిన పాలిచ్చింది. విజయ్ మత్తులోకి జారుకోగానే ఆ మెడలోని 60 గ్రాముల బంగారు తాళిబొట్టును చోరీ చేసి పరారైంది. బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేస్తే వాళ్ళు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు కర్ణాటక చెందిన నాగిశెట్టి నాగరత్నమ్మగా గుర్తించారు. శనివారం ఆ మహిళని హెచ్టీ కాంప్లెక్స్ బాత్రూముల సమీపంలో అరెస్ట్ చేశారు. నిందితురాల నుంచి తాళిబొట్టును స్వాధీనం చేసుకుని రిమాండ్ పంపించారు. ఇంతవరకు రోడ్డు మీద ఎక్కడో జరుగుతాయి అని విన్నాము. తిరుమల కొండ మీద చాలా వరకు కంట్రోల్గా ఉంటుంది. అసలు డైరెక్ట్గా కంపార్ట్మెంట్లోనే జరిగిందంటే చాలా దుర్మార్గమైనటువంటిది. ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అనే దానికంటే ఇట్లాంటిది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇకపైన పోలీసులకు ఎక్కువ ఉంటుంది.